నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ గుంటూరు జిల్లాలో 9వ రోజుకు చేరుకున్న సమైక్య నిరసనలు రోడ్డుపైనే వంట వార్పు చేపట్టి స్పీకర్కు అల్టిమేటం జారీ చేసిన ఆందోళనకారులు ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు నేతన్నల సూసైడ్ కరీంనగర్ జిల్లాలో ఘటన రాజీనామాలతో రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కాదు నెల్లూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో హాజరైన ఆర్థిక శాఖ మంత్రి ఆనం వర్క్షాప్ను ప్రారంభించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్వ విద్యార్థులకు పలు సూచనలు గంధపు చెక్కల స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు పోలీస్ స్టేషన్కు తరలింపు పేకాట స్థావరంపై దాడులు జరిపిన కడప జిల్లా పోలీసులు స్వాధీనపరుచుకున్న నగదు సెల్ ఫోన్లు నాది రొమాంటిక్ ఫిగర్ అంటున్న క్యాథరిన్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న భామ గుంటూరు జిల్లా తెనాలిలో 9వ రోజున సమైక్యాంధ్ర నిరసనలు ఎగిసిపడుతున్నాయి కేసీఆర్ బొమ్మలతో ఏర్పాటు చేసిన దున్నపోతుల బండితో వినూత్న రీతిలో నిరసనను తెలిపారు రోడ్డుపైనే వంట వార్పు కబడ్డీలను నిర్వహించారు పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలను దహనం చేశారు మున్సిపల్ చెత్త ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్కు తెనాలి ప్రజలు అల్టిమేటాన్ని జారీ చేశారు స్పీకర్ గారు మీకు ఒకటే విన్నపం ఇక్కడ ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళందరి రిసిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి తర్వాత మరుక్షణం మీరు కూడా రిజైన్ చేయాలి ఆ విధంగానైతే తెనాల్లో తిరగలుగుతారు లేకపోతే ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే మీరు తిరగడం చాలా దుర్లభం అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో నలువైపుల నుండి సాగర్ పరిసరాలు ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి ముఖ్యంగా కృష్ణా నదిపై నల్లగొండ గుంటూరులను కలిపి నిర్మించిన వంతెనపై వాహనదారులు ఎక్కడికక్కడ తమ వాహనాలు ఆపడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది వంతెన ఇరుకుగా ఉండడంతో పాటు వాహనదారులు కృష్ణ అందాలను తిలకించడానికి వంతెనపై తమ వాహనాలను ఆపడమే ట్రాఫిక్ జామ్కు కారణమవుతుంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం మరింత ఉధృతమైంది తూర్పుగోదావరి జిల్లా తునిలో మున్సిపల్ ఉద్యోగులు బుధవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వంట వార్పు చేపట్టి నిరసన తెలియజేశారు దీనికి తెలుగుదేశం వైకాపా ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని హైదరాబాద్ తమకి దక్కదన్న అక్కసుతో చిరంజీవి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు బుధవారం తెలంగాణ లెక్చరర్ల ఫోరం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆచార్య జయశంకర్ జయంతి సభ నిర్వహించారు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సీమాంధ్ర కుట్రలకు ధీటుగా తెలంగాణ వాదులు గలం విప్పాలని కోరారు జయశంకర్ సారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కేసీఆర్ గారు అందరు కూర్చొని ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అడిగినరట ఎందుకండి మీరు ఇంత పట్టుబడుతున్నారు 69 నుండి నిజానికి 60 ఏళ్ల నుండి కూడా ఉద్యమం కొనసాగుతుందంటే ఏదో గొప్పతనం ఉండి ఉండాలి మరి ఉద్యమంలో ఎట్లా కొనసాగుతుంది ఇన్ని సంవత్సరాలు ఇంత ఓపికగా అని మన్మోహన్ సింగ్ గారు అడిగినారు అంటే ప్రధానమంత్రి అడిగింది ఎక్కువసేపు చెప్పడానికి అవకాశం ఉంటుందో ఆస్కారం ఉండదో రెండే ముక్కలలో చెప్పిండట జయశంకర్ సార్ బిఫోర్ 69 ఇట్ వాజ్ ద ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ బిఫోర్ 69 ఇట్ వాజ్ ద ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అందుకనే ఆనాడు తెలంగాణ డిమాండ్ చేసినాం టుడే ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అందుకని తెలంగాణ డిమాండ్ చేస్తాం జస్ట్ రెండే పదాలు రెండే సెంటెన్స్లలో అసలు తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తికి అంటే డెఫినెట్గా పొలిటికల్ నాలెడ్జ్ ఉండుండొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ మూవ్మెంట్ని కానీ ఇక్కడ గొప్పతనాన్ని కానీ చూడనటువంటి వ్యక్తికి దేశ ప్రధానికి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా మొత్తం ఇంత ఉద్యమ సారాన్ని కూడా విప్పి చెప్పింది సార్ రాజీనామాలతో రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కాదన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం నెల్లూరు నగరంలో ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు శాసనసభలో ఎమ్మెల్యేలు వాణిని వినిపించి ప్రజల మనోభావాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కోరారు ఈనాడు జరిగేటువంటి ఈ యొక్క
కార్యక్రమాల్లో కేవలం రాజకీయ స్వార్థంతోనూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికో లేకుంటే కొన్ని పార్లమెంటు సీట్లు గెలవడానికో ఈనాడు ఇటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమి మాట్లాడాయి, ఏమి చెప్పాయి, ఏమి రాసిచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి ఒక్కసారి అందరూ గమనించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈ వేర్పాటువాద ఉద్యమానికి మొట్టమొదట బీజం వేసింది నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి ప్రతిపక్షంలో ఉండి సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 41 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులతో ఒక ఉత్తరాన్ని రాయించి సోనియా గాంధీ గారితో ఇంటర్వ్యూ ఇప్పించి ప్రత్యేక తెలంగాణ వాదానికి 2001లో బీజం వేసిన విషయం మనం ఎవరం మర్చిపోకు. పూర్వ విద్యార్థుల సహాయంతో ఏర్పాటు చేసిన శ్రీశైలం ప్రాజెక్టులోని ప్రభుత్వ ప్రాజెక్ట్ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఈటీ వర్క్షాప్ ప్రారంభించేందుకు శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ సిబిఐ మాజీ జేడీ శ్రీశైలం ప్రాజెక్టుకి విచ్చేశారు. గ్రంథాలయాలు ఏఈటీ వర్క్షాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, శ్రీశైల దేవస్థానం మాజీ చైర్మన్, రిటైర్డ్ ఉపాధ్యాయులతో పాటు ప్రస్తుత విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలలకు మంచి పేరు తెచ్చేలా ఉండాలని లక్ష్మీనారాయణ విద్యార్థులను కోరారు. సినిమా హీరోలు అనుకుంటుంటాం, ఒకటి మనకు ఆదర్శప్రాయం ఎవరంటే సినిమా హీరో. 2 బటన్లు ఇప్పేసి లోపల చైన్లు కనిపించుకుంటూ జుట్టు సరిగా కట్ చేసుకోకుండా, ఇవి మన లక్షణాలు. ఇలాంటి లక్షణాలతో కనుక మీరు ఎదిగారంటే మీరు ఈ వీధుల్లోనే తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మీరు కూడా మంచి స్థానాలు సంపాదించి మంచి పొజిషన్స్లో ఉండి ఈ కాలేజీకి గర్వకారణంగా మీరు తయారవ్వాలంటే ఈ రోజు నుంచి మేల్కోండి. మీరు మేల్కోకుండా మేము అలాగే తిరుగుతుంటాం, చెడు సహవాసాలు చేస్తుంటాం అని అనుకుంటే మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఏడుస్తారు, మీ ఉపాధ్యాయులు బాధపడతారు. రేపు మీ తల్లిదండ్రులు ఇలాంటి కొడుకును కన్నామా, ఇలాంటి అమ్మాయిని కన్నామా అని ఎప్పుడైతే తల్లిదండ్రుల. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.